కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. మోడీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, మరి ముస్లింలు బీజేపీకి ఎందుకు ఓటు వేయడం లేదని ప్రశ్నించారు. హిందుత్వమే తన శ్వాస అని, తన నోటి నుంచి హిందుత్వం ఆగిపోతే తన శ్వాస ఆగినట్లేనన్నారు. హిందుత్వంతోనే తెలంగాణలో బీజేపీని మైనారిటీలు, క్రిస్టియన్లు అన్న తేడా లేకుండా మోడీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అధికారులకు వచ్చే స్థాయికి ఎట్లొచ్చినామన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులను ఓట్ బ్యాంక్ నన్ను అమిత్ షా గారు పిలిచిరన్న నన్ను. ఇవాళ దేశం గురించి పక్కన సార్, నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు 12% ఉన్న ముస్లిం ఓట్ల కోసం, ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారు సార్. తెలంగాణ రాష్ట్రంలో 80% మంది హిందువులు ఉన్నారు సార్. ఈ 80%లో కనీసం 40% హిందువులు ఓటు బ్యాంక్ మార్చే అవకాశం నాకు ఉంది సార్. ఈ పనిచేసిన కార్యకర్తలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యంగా రావాలి. ఈ ఎన్నికల్లో గెలిస్తే రామరాజ్యం రావాలి, మోడీ రాజ్యం రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, ఈ మైనార్టీల కొమ్ము కాసే విధానం పోవాలి. ఇలా హిందూ ఓటు బ్యాంకు దమ్మేందో చూపడితే ఈ మైనార్టీల కొమ్ము కాసే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేపటి నుంచి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అని హిందువులకు కొమ్ము కాసే పరిస్థితి తీసుకురావాలని ఒక కసితో పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. మరి ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ మీ గ్రామ పంచాయతీలకు కానీ, మున్సిపాలిటీస్కి కానీ, కార్పొరేషన్ కానీ ఒక్క పైసా ఏదైనా గ్రామ పంచాయతీకి ఇచ్చిందా సార్? ఎమ్మెల్యేలు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలా ఉండొచ్చు. వాళ్ళకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మరి వాళ్ళు మీకు పైసలు తీసుకొస్తారా? ఎక్కడ తీసుకొస్తారు? రాష్ట్రం ముందు పైసలు ఇస్తలేదా, ఇంట్లో ముద్ద కొడతారు వాళ్ళు. సౌదీ అరేబియాలో